మెగాస్టార్ చిరంజీవి. ఈయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. అట్టడుగు స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ, పడుతూ, లేస్తూ, స్వయం కృషే శ్రీరామరక్షగా, పట్టుదలే పెట్టుబడిగా, తన బ్రేక్ డ్యాన్స్‌ని సినిమా పరిశ్రమకు గుర్తు చేసి, అనేకమైన అవార్డులు, రివార్డులు పొంది, అమితాబ్ బచ్చన్ సైతం తలదన్నే నటనతోటి ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు, దాదాపుగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 సార్లు నంది అవార్డులు గెలుచుకొని, ఒక్క కథానాయకుడికే కాకుండా రాజకీయంగా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి కొన్నిసార్లు ఫెయిల్ అయిన మన గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గారు 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో పలు ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అవుతూ ఉండేవారు. ఇదే సమయంలో చిరంజీవి తన బాల్యం మొత్తం తాతగారి దగ్గరే గడిచిపోయింది. తన ప్రాథమిక విద్యాభ్యాసం మొగల్తూరులోనే కొనసాగింది. ఆ తర్వాత 1970లో తన ఇంటర్మీడియట్ ఒంగోలులోని సిఎస్ శర్మ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీ నర్సాపురంలో కంప్లీట్ చేశారు. డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే 1976 చెన్నై వెళ్ళి అక్కడ మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. దీనికి ముందు ఈయనకి ఎక్కువగా నటన మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అనేక నాటకాల్లో నటించేవారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత నటన కోసం పలు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి అనేక సార్లు అవమానపడ్డారు చిరంజీవి గారు. ఆ తర్వాత ఒకసారి 1978లో మొట్టమొదటిసారిగా ప్రాణం ఖరీదు అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఒక చిన్న పాత్ర పోషించి తన నటనకు జీవం పోశారు చిరంజీవి గారు. కానీ ఈ సినిమాకు ముందే అదే సంవత్సరంలో వచ్చిన పునాదిరాళ్ళు ముందుగా రిలీజ్ అయింది. ఇలా తన మొదటి అవకాశాన్ని వినియోగించుకున్నారు చిరంజీవి గారు. ఆ తర్వాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116. ఇది కేవలం ఆయన మొట్టమొదటి అతి తక్కువ పారితోషికం. ఆ తర్వాత వచ్చిన బాపు చిత్రంలో మన ఊరి పాండవులు అనే చిత్రం ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేకమైన చిన్న చిన్న సినిమాల్లో నటించారు చిరంజీవి గారు. దాదాపుగా 8 చిత్రాల వరకు ఆయన నటించారు. తాయారమ్మ, బంగారయ్య, అలాగే ఐ లవ్ యూ, అలాగే కమల్ హాసన్తో ఇది కథ కాదు, ఇలా అనేక చిత్రాలు నటించారు. ఆ తర్వాత 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రంలో మొట్టమొదటిసారిగా ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకోగా కె. విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో చిరంజీవికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. దాదాపుగా చిరంజీవికి స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం ఖైదీ. ఆ తర్వాత రకరకాల సినిమాల్లో ఆయన నటించారు. దాదాపుగా టింగురంగడు, బంధాలు అనుబంధాలు, మొండిఘటం ఇలా మొదలైన చిత్రాల్లో ఆయన ఎంతగానో మెప్పించారు. 1984లో మంత్రిగారు వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, అలాగే అడవి దొంగ, అలాగే ఇలా కొండవీటి రాజా, రాక్షసుడు ఇలాంటి సినిమాల్లో నటించి ఒక యాక్షన్ చిత్రాల్లో ఎంతో పేరు సంపాదించి పెట్టారు. 1985లో చిరంజీవికి విజేత చిత్రంతో నటనకు రెండోసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులకి మరో కోణం చూపించాడు చిరంజీవి గారు. అలాగే 1987 కె. విశ్వనాథ్ దర్శకత్వంలో మళ్ళీ వచ్చిన స్వయం కృషి చిత్రంలో చిరంజీవికి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నందు బహుమతి అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పసివాడి ప్రాణంలో, యముడికి మొగుడు, మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. పసివాడి ప్రాణం తర్వాత ఈయనకి బ్రేక్ డ్యాన్స్ అంటే ఏంటో తెలిసి దాదాపుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ డ్యాన్స్ని పరిచయం చేసిన మొట్టమొదటి నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. 1990లో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపుగా 70 థియేటర్లో ఆడిన మొట్టమొదటి సినిమాగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన కొదమసింహం, అలాగే ఇంకా ఎన్నో సినిమాలు దాదాపు మెక్సికో, ఇరాన్ దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధ్, ఆజ్ కా గూండా, రాజ్ చిత్రాలకు మంచి సమీక్షలు వచ్చాయి. 1992లో చిరంజీవి నటించిన ఆపద్బాంధుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది బహుమతి, ఫిల్మ్ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నాడు. 1996లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు చిరంజీవి గారు. 1989లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో 30 ఏళ్లుగా పునర్నిర్మించబడింది. 2000 సంవత్సరంలో చిరంజీవి గారు తీసిన అన్నయ్య సినిమా ఎంతగానో పేరు తీసుకొచ్చింది. దాదాపుగా అన్నయ్య సినిమా తర్వాత ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా చిరంజీవిని తన సొంత అన్నయ్యలాగా భావించారు. అలాగే 2001లో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో కూడా శివుడి పాత్రలో చిరంజీవి గారు ఎంతో గొప్ప నటన పోషించారు. అలాగే 2009లో కొడుకు రామ్ చరణ్తో కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో బ్రూస్లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రలో కనిపించాడు. తెలుగు చలనచిత్ర రంగంలో దూసుకుపోయిన చిరంజీవి గారు రాజకీయంగా కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో 2008 ఆగస్టు 17న తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఈ సభకు దాదాపు అప్పట్లోనే 10 లక్షల మంది జనాభా వచ్చింది. ఇది ఒక సంచలనం ఆ రోజుల్లో. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు గాను పోటీ చేయగా కేవలం 18 స్థానాలే గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభల్లో నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లో ఓడిపోయారు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2011 ఫిబ్రవరి 6వ తేదీన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లోకి నటించడానికి ప్రయత్నాలు సాగించాడు. దాదాపుగా 10 సంవత్సరాల విరామం తర్వాత చిరంజీవిగా నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఇది తన 150వ చిత్రం. ఇది 2017 జనవరిలో విడుదలయ్యి దాదాపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత 2019లో చిరంజీవికి దాదాపు సాయిరా నరసింహారెడ్డి సినిమాతోటి మంచి పేరు తీసుకొచ్చడమే కాకుండా జాతీయ పురస్కారం కూడా లభించింది. దాదాపు 240 కోట్లు వసూలు చేసిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఆ తర్వాత 2022లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రంలో కూడా తన కుమారుడైనటువంటి రామ్ చరణ్తో కలిసి నటించారు. కేవలం నటనలోనే కాకుండా రాజకీయంగా కాకుండా ప్రజలకు స్వతహాగా ట్రస్ట్లు ఏర్పాటు చేసి, అంటే చిరంజీవి ఐ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తదానం, కంటి దానం చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఈయన చేసిన సేవలకు గాను 2024లో పద్మవిభూషణ్, అలాగే 2006లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డులు గెలుచుకున్న గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా బిజినెస్ పరంగా కూడా ఎన్నో మీలో ఎవరు కోటీశ్వరులు ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు కూడా అరేంజ్ చేశారు చిరంజీవి గారు. మాలో ప్రస్తుతానికి నాగార్జున చిరంజీవి గారు ఒక జోడీగా ఏర్పడి దాదాపు మా అనే ఛానల్ను రూపొందించి ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుకొని ఎంతోమందిని ఆదరణ చేసి ఎంతో గొప్ప సీరియల్స్ని, ఎంతో ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్న గొప్ప నటుడు చిరంజీవి గారు. నా ఛానల్ నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.